to be continue our form filling. Introducers, signature and preferably a copy of PAN card. A stipulated minimum balance must be maintained in the account. A higher balance is mandatory if checkbook facility is availed of money can be withdrawn from the account and also deposited. Whenever required, the transactions are recorded in a passbook issued to the customer. Some banks, however, give printouts only. Large scale reforms have been undertaken in the banking sector over the last few years. బ్యాంకింగ్ సెక్టార్లో వచ్చేటటువంటి మార్పులను బట్టి దాంట్లో ఉండేటటువంటి ఫామ్ ఫిల్లింగ్లో కానివ్వండి, రూల్స్లో కానివ్వండి, ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్లో కానివ్వండి, డే టు డే చేంజెస్ వస్తూ ఉన్నాయి. కొన్ని బ్యాంక్స్ బ్యాంక్ టు బ్యాంక్ కూడా చేంజ్ కనపడుతూనే ఉంటుంది. ద కస్టమర్ టుడే ఎంజాయ్స్ ఫెసిలిటీస్ విచ్ were unheard in the past. With the introduction of the CORE banking, a customer can draw money not only from the branch where he has an account, but from another branch of the bank too. Similarly, he can even deposit checks in any branch of the bank and not just the home branch. ATMs and internet banking too have changed the face of banking. Today, because of centralized computerized banking, all account numbers, new as well as existing ones, are of 10 digits or more. Yeah. ఇప్పుడు మనకు ప్రతిదీ కూడా ఒకప్పుడు అంటే అందరం వెళ్ళి బ్యాంక్కి అకౌంట్ తెచ్చుకొని అమౌంట్ తెచ్చుకోవాలంటే వెళ్ళి క్యూలో నుంచొని వెళ్ళి చాలా వెయిట్ చేసి అక్కడికి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ తీసుకొని అది ఫిలప్ చేయడానికి ఇంకోళ్ళని పట్టుకొని అది ఫిలప్ చేయించి 2-3 బ్రాంచ్లకు వెళ్ళి చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మీకు అలాగా కాదు, మీకు డబ్బులు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్ టైంలో వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఎక్కడ ఏటీఎం సెంటర్స్ ఉంటాయి. అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్లో కూడా మనకు చేంజెస్ అనేవి చాలా వచ్చాయి. ఏటీఎంలో ఎనీ టైం మనీ కాబట్టి ఏ టైం అయినా వెళ్ళి బ్యాంకులో వేయగలుగుతున్నారు. ఇంతకుముందు బ్యాంకులో వేయాలి డబ్బులు అంటే బ్యాంక్ లైన్లో నుంచొని వేయాలి, కానీ ఇప్పుడు అవసరం లేదు. కంప్యూటరు సిస్టమ్ వచ్చేసిన దగ్గర నుంచి కూడా మనకి దాంట్లోనే మనీ ఎప్పుడైనా మనీ వేయచ్చు, ఎప్పుడైనా మనీ తీసుకోవచ్చు. ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా వచ్చినాయి. ఓల్డ్ బ్యాంకింగ్ సిస్టంలో చూసి మళ్ళీ ఇప్పుడు సెంట్రలైజ్డ్ కంప్యూటరైజ్డ్ బ్యాంకింగ్ సిస్టమ్ చూసుకున్నప్పుడు అకౌంట్ నెంబర్స్ అవి మారిపోతూ ఉన్నాయి. అకౌంట్ నెంబర్స్ కానివ్వండి, ఎగ్జిక్టివ్ వన్స్ కానివ్వండి, 10 డిజిట్స్ లేదా అంతకు మించి ఎక్కువ ఉండేటటువంటివి కూడా ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో బ్యాంకింగ్ రంగంలో వస్తున్నటువంటి టెక్నాలజికల్ చేంజెస్తో పాటు పబ్లిక్కి ఫెసిలిటీస్ అవైలబిలిటీలు బాగున్నాయి. ఇంతకుముందు ప్రతిదీ ఎక్కడికి వెళ్ళాలన్నా మనం మనీ క్యారీ చేసుకుంటూ వెళ్ళి అంత మనీతో సెక్యూరిటీ లేకుండా షాపింగ్ చేయడం అంటే కష్టమయ్యేది. మరి ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా కూడా ఏటీఎం కార్డ్స్ ఉంటాయి, క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, డెబిట్ కార్డ్స్ ఉంటాయి. ఆ కార్డ్స్ని తీసుకోవటము, మనం మార్కెటింగ్ చేసుకోవటం, రావడం, ఇంటర్నేషనల్ లెవెల్ అవనివ్వండి, నేషనల్ లెవెల్ అనివ్వండి, లోకల్ అవనివ్వండి, మనీని క్యారీ చేసి సెక్యూరిటీగా అమ్మ ఉందా లేదా చెక్ చేసుకుంటూ భయంగా వెళ్ళి చేయాల్సిన పని లేదు. విత్ సెక్యూరిటీ కార్డ్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి బ్యాంకు దాని ద్వారాగా చేసుకొని వెళ్ళచ్చు. ఓకే, సో ఆల్ అకౌంట్ నెంబర్స్ని అలాగే న్యూ ఎగ్జైటింగ్ వన్స్ ఎగ్జిస్టింగ్ దానిలో తీసేసినవి ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలిగితే 10 డిజిట్స్ ఆర్ మోరు నెంబరింగ్ని గుర్తుపెట్టుకోవటం, కార్డ్స్ జాగ్రత్త చేసుకోవటం ఉంటే కనుక నవే డేస్ బ్యాంకింగ్ డేస్లో వచ్చే చేంజెస్ని మనం ఈజీగా యూజ్ చేసుకొని హ్యాపీగా కంఫర్టబుల్గా లైఫ్ డీల్ చేయొచ్చు. ద ఫార్మేట్ ఆఫ్ సమ్ ఆఫ్ ద పే ఇన్ స్లిప్స్ అండ్ అదర్ బ్యాంక్ ఫార్మ్స్ హ్యాజ్ చేంజ్డ్ రిఫ్లెక్టింగ్ ద న్యూ చేంజెస్ దట్ హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ బ్యాంకింగ్లో ఇప్పుడు పే ఇన్ స్లిప్స్ అని, అదర్ బ్యాంకింగ్ చేంజ్ అని, చలానాలని, న్యూ చేంజెస్ చాలానే తీసుకొని వచ్చేసారు. ఎందుకండి ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయి, ఆన్లైన్ క్యాష్ బ్యాక్స్ ఉన్నాయి, మళ్ళీనేమో క్యాష్ బ్యాక్ అండి, క్యాష్ బాక్స్ కాదు,
అలాగే ఇక ప్రతిదీ కూడా మనకి ఏం కావాలన్నా కూడా మనం మనీ ట్రాన్సాక్షన్స్ మన ఇంట్లోనే ఉండి మనం అటు కరెంటు బిల్లు కానివ్వండి, పేపర్ బిల్లు కానివ్వండి, కిరాణాది కానివ్వండి, మార్కెటింగ్ ఎవ్రీథింగ్ మనం బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు వాటి నుంచి కూడా ఆ సందర్భాల్లో కూడా మనం మనీని ట్రాన్స్పోర్ట్ చేసుకునే విధంగా ఈ రోజున బ్యాంకింగ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ని మనకు అవైలబిలిటీలో ఉంచింది. సో ఒక మనీని విత్డ్రాయింగ్ ఫామ్ మనీని మనం ఫిలప్ చేసుకునేటప్పుడు ఏం చేయొచ్చు? బై విత్డ్రాల్ ఫామ్ ద డిపాజిటర్ హ్యాస్ టు పర్సనలీ టు ద బ్యాంకుకి వెళ్ళి దాన్ని చూసి చేసుకొని రావాలి. ద విత్డ్రాల్ ఫామ్ మస్ట్ ఆల్వేస్ బీ అకంపైన్డ్ బై ద పాస్బుక్ ఉంటేనే మనకి మనీని ఇస్తారు. స్టడీ క్లోజ్లీ ద ఫిల్డ్ ఇన్ ఫామ్ అండ్ అటెంప్ట్ ద exercises. Remember to write only after writing the amount in words. ఒకసారి మొత్తం చదివి దాని తర్వాత మాత్రమే ఈ ఫిల్లింగ్ స్టెప్స్ని మనం తీసుకొని రావాల్సి ఉంటుంది. ఓకేనా? టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఆంధ్ర బ్యాంక్ ఉందండి. ఇక్కడ బ్రాంచ్ నేమ్ అశోక్ నగర్ అన్నాడు. అలాగే వాడు ఫామ్ ఫిల్లింగ్ కేటీఎం ఇచ్చాడు, నెంబర్ ఇచ్చాడు 468707 అని. డేటు 12/7 ఇయర్, అప్పటి ఇయర్ దానిలో ఉన్న ఇయర్ 2019. మరి ఇక్కడ నేమ్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్ ఎవరు? ఎన్ అనుపమా. అకౌంట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 3, 6, 9, 10, 13, 14, 15 డిజిట్స్ ఇచ్చాడు. సో వాటిలో అకౌంట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని వేసుకోవాలి. తర్వాత ప్లీజ్ పేడ్ బై సెల్ఫా యువర్ సెల్ఫా ఫర్ ద పర్పస్ అనేది చూసినప్పుడు సెల్ఫ్ అయితే సెల్ఫ్ దగ్గర టిక్ కొట్టేస్తాం అనమాట. ఇంకా తర్వాత ఎంత అమౌంట్ వేస్తున్నారు? ₹5,000 ఇన్ రిటర్న్స్. చెప్పాను ఇందాక ఆల్రెడీ. RUPES రూపీస్ అని ఉంటే యూ షుడ్ రైట్ ఇన్ వర్డ్స్ ఓన్లీ. నెక్స్ట్ ఆర్ఎస్ అనే దగ్గర డిజిటల్ నెంబర్ వేస్తాం అనమాట. నెక్స్ట్ కింద సిగ్నేచర్, మీ ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉంటారో ఆ అకౌంట్ హోల్డర్ యొక్క సిగ్నేచర్ని మనం చేస్తాం అనమాట. టేక్ ఎన్ ఎగ్జాంపుల్. డిపాజిటింగ్ మనీ. Observe this example. Credit an amount of 9,500 rupees in the savings accounts of Mr. K. Sri Ganesh, whose savings bank account number is 35789 in Andhra Bank, Gollapudi, Vijayawada. We can see the picture of depositing form in the next slide. చూద్దామండి. క్రెడిట్ తీసుకున్నప్పుడు అకౌంట్ ఫామ్లో 9,500 రూపాయలని సేవింగ్స్ అకౌంట్లో వేశారండి. అతని పేరు కే శ్రీ గణేష్. సో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో అతని నెంబర్ 35789. ఆంధ్ర బ్యాంకు గొల్లపూడి ఉంది. సో నెక్స్ట్ ఈ ఫామ్ని మనం, ఇది ఇన్ఫర్మేషన్, దీన్ని మనం ఎలా ఫిలప్ చేయొచ్చో చూడండి. బ్రాంచ్ ఎక్కడుంది? ఇది గొల్లపూడి ఉంది కాబట్టి గొల్లపూడి అని రాస్తాం. డేట్ అంటే వాడు ఇచ్చినటువంటి డేట్ ఇస్తే డేట్ వేస్తాం, లేదా మనం ఏ రోజైతే ఫిలప్ చేస్తామో ఆ డేట్ వేస్తాం. నెక్స్ట్ పేడ్ ఇంటూ ద క్రెడిట్ ఆఫ్ అకౌంట్ నెంబర్ ఇచ్చాడు కదా, అది ఫిలప్ చేయాలి. నెక్స్ట్ నేము, ఎవరి పేరు? కే శ్రీ గణేష్. రూపీస్ ఎన్ని రూపీస్ ఇచ్చాడు అంత అమౌంట్ని అక్కడ వర్డ్స్లో రాయాలండి. తర్వాత కింద డిజిట్స్ వేసుకోవాలి. మరి ఇక్కడ వీడు మనం బ్యాంకులో అకౌంట్ వేసేటప్పుడు 1000s ఎన్ని ఉన్నాయి, 500s ఎన్ని ఉన్నాయి, 2000s ఎన్ని ఉన్నాయి, 100s ఎన్ని ఉన్నాయి, 50 ఎన్ని ఉన్నాయి, అలాగ ప్రతిదీ కూడా డినామినేట్ చేయాలి. టోటల్ అమౌంట్ని దీనిలోకి డినామినేట్ చేయాలి. అలా డినామినేట్ చేసి వాడు ఇక్కడ నెంబర్ ఇస్తాడు. మనకి ఇక్కడ నెంబర్ ఇచ్చాడు కదా 7, 8 అని. అంటే టోటల్ అమౌంట్ని 1000, ఇప్పుడంటే మనకి 1000s లేవు, 2000s అయితే 2000లోకి, 2000 కూడా లేదనుకోండి, 500 అయితే 500, 100 అయితే 100s. వాడు అక్కడ ఏ నెంబర్ అయితే ఇస్తాడో, ఏ డిజిట్, ఏ మానిటరీ దగ్గర ఎదురుగుండా మనీ, ఏ నెంబరింగ్ దగ్గర అయితే నెంబర్ ఇస్తాడో టోటల్ అమౌంట్ని దాంట్లోకి మార్చాలి. సపోజ్ 5000 అనుకోండి. 5000 అన్నప్పుడు వాడు 1000s అని అడిగాడు, 500s కూడా అడిగాడు. 500s దగ్గర 2 వేసాం అనుకోండి, 500 × 2 అంటే 1000 పోతుంది కదా. అప్పుడు 1000 దగ్గర ఏం వేస్తాము? 1000 × 4 అలా రాయాలి. మీకు ఆన్సర్ రాసేటప్పుడు నెంబర్ 7, 1000 × 4, 500 × 2, ఇక అదే దాని ఆన్సర్. ఆ తర్వాత టోటల్ నెంబర్ దగ్గర ఎంత ఇచ్చాడు? 9 నెంబర్ అన్నాడు. నెంబర్ 9 ఎదురుకుండా టోటల్ అమౌంట్ వేస్తాం 5000 అని. డినామినేట్ చేయడం అంటే అది. మనం బ్యాంకులో డబ్బులు వేసేటప్పుడు ఆ అమౌంట్ మొత్తం కూడా
డినామినేట్ చేసి థౌజండ్స్ ఎన్ని, 2000s ఎన్ని, 500s ఎన్ని, 100s ఎన్ని, 200s ఎన్ని ఇలాగ మారుస్తాం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ డిపాజిటర్ సిగ్నేచర్ని చేస్తాం. సో ఇక్కడ వీడి అమౌంట్ 9500 రూపీస్ అని అడిగాడు. సో క్రెడిటెడ్ ఆఫ్ ద అకౌంట్ 9500 రూపీస్ అన్నప్పుడు ఇక్కడ నేమ్ రాస్తారు కదా, 5900 రూపీస్ అనేటటువంటిది 9500 రూపీస్ అనేది వర్డ్స్లో రాస్తారు, తర్వాత అమౌంట్లో వేస్తారు. నెంబర్ 7 దగ్గర థౌజండ్స్ అన్నాడు. అప్పుడు మనం ఏం చేస్తాము, 1000 × 9 వేస్తాం, అంటే 9000 అయిపోతుంది. 500 దగ్గర నెంబర్ 8 వేసాడు, అప్పుడు 8 దగ్గర ఏం రాస్తాము, 500 × 1 అని వేస్తాం. దాని ఆన్సర్ అంతే. టోటల్ 9th ఏమన్నాడు, టోటల్ అన్నాడు. టోటల్ అన్నప్పుడు మనం ఏం చేస్తాం, 9500 అనే నెంబర్ వేస్తాం. అకౌంట్ నెంబర్ 35789 అన్నాడు. సో అకౌంట్ నెంబర్ దగ్గర 35789 అనేది రాయాలి నెంబర్ 3లో. ఇలాగ వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, సేవింగ్స్ అకౌంట్ బాంక్ అన్నాడు, అలాగే అక్కడ పంపించినటువంటి వ్యక్తి పేరేంటి, మోహన్ రావు అన్నాడు. మోహన్ రావు అది పేరు రాసేస్తాం. సో ఇక్కడ ప్రతిదీ కూడా వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో మనకి ఏదైతే ఉందో ఫామ్ ఫిల్లింగ్లో దాన్నే ఫిలప్ చేయాలి. అప్లికేషన్ ఫర్ డిమాండ్ డ్రాఫ్ట్. డిమాండ్ డ్రాఫ్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. యు ఆర్ ఎస్కే వెంకన్న, రెసిడెంట్ ఆఫ్ కైకలూరు. అప్లై ఫర్ ఏ డీడీ ఫర్ 2000 రూపీస్ టు బి పేడ్ టువర్డ్స్ కొరియర్ ఛార్జెస్ టు ద బ్లూ డార్ట్ కంపెనీ, బ్లూ డార్ట్ కొరియర్ సర్వీసెస్. అలాగే బేగంపేట, హైదరాబాద్, పేబుల్ ఎట్ బేగంపేట బ్రాంచ్, హైదరాబాద్. ద ఎక్స్చేంజ్ టు బి పెయిడ్ యాజ్ కమిషన్ ఫర్ 2000 రూపీస్ ఈజ్ 30 రూపీస్. వీ కెన్ సీ ద డిమాండ్ డ్రాఫ్ట్ ఫామ్ ఆఫ్ ఎస్బీఐ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ మనకి మీరు ఎస్కే వెంకన్న అనుకున్నారనుకోండి, మీ ఊరు కైకలూరు. కైకలూరులో ఉన్నటువంటి ఎస్కే వెంకన్న అనేటటువంటి మీరు ఒక డీడీ తీయాలి. ఎన్ని రూపాయలకి, 2000 రూపీస్కి తీయాలి. అప్పుడు కొరియర్ ఛార్జెస్ కూడా కలుపుతుంది. ఆ కొరియర్ ఛార్జెస్తో కూడా కలుపుకొని ద బ్లూ డార్ట్ కొరియర్ కంపెనీ సర్వీసెస్ వాళ్ళకి మీరు పంపించాలి 2000 రూపాయలని. అది ఎక్కడుంది, బేగంపేట, హైదరాబాద్లో ఉంది. సో పేబుల్ ఎట్ బేగంపేట బ్రాంచ్, బేగంపేట బ్రాంచ్లో పే చేసినా కూడా ఓకే, హైదరాబాద్లో ఉంది. ద ఎక్స్చేంజ్ టు బి పేడ్ యాజ్ కమిషన్ ఫర్ 2000 రూపీస్ ఈజ్, దానికి ఎంత ఇస్తాడు కమిషన్, 30 రూపీస్ మళ్ళీ. సో ఈ కమిషన్ అనే దగ్గర ఎక్స్చేంజ్ దగ్గర 30 రూపీస్ రాయాలి, ఎంత పే చేసామనే దగ్గర 2000 రాయాలి. అలాగే మీరు మీ బ్రాంచ్ ఏది అన్నప్పుడు మీరు రాసే బ్రాంచ్ బేగంపేట బ్రాంచ్ అయి ఉండాలి. ఎందుకంటే పేబుల్ ఎట్ బేగం బ్రాంచ్ అన్న బేగంపేట బ్రాంచ్ అన్నాడు కదా, అది. అలాగే మీరు ఎవరికి పంపిస్తున్నారు అన్నప్పుడు ద బ్లూ డార్ట్ కొరియర్ సర్వీసెస్ అనేది రాయాలి. ఓకేనా. కైకలూరు అనేది మీ అప్లికేషన్, మీ బ్రాంచ్ ఎక్కడుంది అనేది చూసుకొని నువ్వు బ్రాంచ్లో కాకుండా ఇక్కడికి వచ్చి వేస్తున్నావు బేగంపేట బ్రాంచ్లో. సో బ్రాంచ్ అదే రాయాలంటే కైకలూరు అనేది రాయొద్దు. ఓకేనా. ఇందులో ఫస్ట్ డేట్ ఉంది. మనకు పైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో డేట్ ఉందా, లేదు. కాబట్టి ఈరోజు డేట్ వేసేయచ్చు, అంటే ఏ రోజు మనం ఫిలప్ చేస్తున్నామో అది డేట్ వేయచ్చు. బ్రాంచ్ నెంబర్ అన్నాడు. ఇక్కడ బ్రాంచ్ డ్రాఫ్ట్ ఆఫ్ రూపీస్ అని అడిగాడు, బ్రాంచి డ్రాఫ్ట్ ఫర్ రూపీస్ అని అడిగాడు. సో అది ఏ బ్రాంచి, బేగంపేట బ్రాంచ్. ఇట్స్ నాట్ ఏ కైకలూరు బ్రాంచ్. వాడు ఉండేది కైకలూరే కానీ వాడు వేసింది బేగంపేట కాబట్టి కంపల్సరీ యూ కీప్ ఇన్ మైండ్ దట్. నెక్స్ట్ ఎన్ని రూపీస్ పంపిస్తున్నారు డ్రాఫ్ట్లో, 2000 రూపీస్ ఓన్లీ. ఇన్ ఫేవర్ ఆఫ్ అన్నాడు, ఫోర్త్ది. ఇన్ ఫేవర్ ఆఫ్ అంటే నువ్వు ఎవరి పేరుతో పంపిస్తున్నావు, ఎవరికి పంపిస్తున్నావు, ద బ్లూ డార్ట్ కొరియర్ సర్వీస్కి పంపిస్తున్నావు. అది ఎక్కడ రాయాలి, నెంబర్ 4లో. నెంబర్ 5 ఎంత అమౌంట్ పంపిస్తున్నావు, 2000 రూపీస్. మరి ఎక్స్చేంజ్ దగ్గర 6 వేసాడుగా నెంబరు, నెంబర్ 6 దగ్గర 30. టోటల్ ఎంత అయింది అమౌంట్, 2030 రూపీస్ అయింది. ఆ టోటల్ దగ్గర 2030 అనేది రాస్తావు. పేబుల్ ఎట్ బ్రాంచ్ అని అడిగాడు ఇక్కడ వీడి నెంబర్ 8లో, బేగంపేట, హైదరాబాద్. నెక్స్ట్ నేమ్ అండ్ లోకల్ అడ్రస్ అన్నాడు. అప్పుడు మనం రాయాలి నేమ్ అండ్ లోకల్ అడ్రస్ అన్నప్పుడు ఎస్కే వెంకన్న, కైకలూరు. సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ అన్నప్పుడు వెంకన్న. ఓకేనా. సో డిమాండ్ డ్రాఫ్ట్ అనేది ఇలా ఉంటుందండి. మనం ఎవరికైతే అమౌంట్ని పే చేస్తున్నామో ఆ అమౌంట్ పే చేసేటటువంటి వాళ్ళ లైన్ బట్టి ఇది వస్తుంది అన్నమాట.
ఓకేనా? రైట్. దిస్ ఈస్ ఫర్ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్. మనీ ఎలా వేయాలి, ఎలా తీసుకొని రావాలి, పోస్ట్ ఆఫీస్లో అయితే ఎలా వేయాలని. మనకి ఎగ్జామ్లో మీరు ఇక్కడ ఇచ్చినటువంటి స్ట్రక్చర్ ఏ గీయాల్సిన అవసరం లేదమ్మా. క్వశ్చన్ చదవండి, వాడు ఇచ్చినటువంటి ఏ బ్యాంక్ ఇచ్చాడు అప్లికేషన్ ఫామ్ చూడండి, జస్ట్ ఆ క్వశ్చన్ నెంబర్ వేసి ఇక్కడ వీడు 1 2 3 4 5 6 7 8 9 10 అని ఎలా అడిగాడో సేమ్ అవన్నీ కూడా అదే ఆర్డర్లో రాస్తూ 1 డేట్, 2 బ్రాంచ్ నేమ్, 3 టోటల్ రూపీస్ ఇన్ వర్డ్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ నెంబర్ 4 విచ్ ఫేవర్, నెంబర్ 5 అమౌంట్, నెంబర్ 6 ఎక్స్చేంజ్ అమౌంట్, నెంబర్ 7 టోటల్ అమౌంట్, నెంబర్ 8 విచ్ బ్రాంచ్, నెంబర్ 9 నేమ్ అండ్ లోకల్ అడ్రస్, నెంబర్ 10 సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్. ఇవి రాస్తే చాలండి. మళ్ళీ మీరు క్వశ్చన్ అంతా రాసి తర్వాత ఫిల్లింగ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇన్ అవర్ డ్రా. నౌ అవర్ టాపిక్ ఈస్ వొకాబులరీ. వొకాబులరీ ప్లేస్ ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ స్పీకింగ్ అండ్ రైటింగ్. Words are the tools of a good writer or speaker. In order to be proficient in a language, we need a good command on the vocabulary of the languages. Vocabulary అంటే ఏంటి అనేది ముందు మనం తెలుసుకోవాలి. కాన్వర్జేషన్లో వాట్ ఈస్ కాన్వర్జేషన్ అన్నప్పుడు కమ్యూనికేట్ with to others, it's very easy to express our feelings అనుకున్నాం. కానీ ఇక్కడ వొకాబులరీ, ఆ ఎక్స్ప్రెషన్, ఆ కన్వర్జేషన్ అనేది ఎలాగ వస్తుంది అన్నప్పుడు వొకాబులరీ నుంచి వస్తుంది. సమ్వన్ టాక్స్ తెలుగు ఓన్లీ, సమ్వన్ టాక్స్ హిందీ ఓన్లీ, అండ్ సంబడీస్ టాక్స్ మోర్ దాన్ లాంగ్వేజెస్. How it is possible? The grip on vocabulary, how to learn and read and speak and write and speaking, it is very, very easy with the help of the vocabulary. A vocabulary anedi it's a very good tool, a good writing or speaker. Oka speaker ki, oka writer ki గుడ్ కమాండింగ్ రావాలి అంటే ఇట్స్ వెరీ వెరీ ద బెస్ట్ టూల్. ఒక పని చేయాలంటే మనకు ఆయుధాలు ఎలా అవసరం అవుతాయో పరికరాలు, అలాగే లాంగ్వేజ్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలన్నప్పుడు అండర్స్టాండ్ యాజ్ ఈజీ యాజ్ టు ట్రాన్స్లేట్ ఎనీ లాంగ్వేజ్ ఇన్ అవర్ మదర్ టంగ్, ద వొకాబులరీ ఇస్ ద బెస్ట్. ఇట్స్ ట్రూ. ఇన్ ఆర్డర్ టు బీ ప్రొఫిషియంట్ ఇన్ ఎ లాంగ్వేజ్ వీ నీడ్ ఎ గుడ్ కమాండ్ ఆన్ ద వొకాబులరీ of the language. Different people use different methods to improve their vocabulary. Some people seriously learn some new words every day. It is very, very good habit. There is no age bar to learn any language. ప్రతిరోజు మనం కొత్త పదాలని ఒక 4 or 5 నేర్చుకుంటూ ఉంటే సీరియస్లీ ఆ 4 or 5 వర్డ్స్తో సెంటెన్స్లు మనం ఫ్రేమ్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటికల్లీ వీ షుడ్ డెవలప్ అవర్ వొకాబులరీ. ఇట్స్ టు గుడ్ అవర్ సెల్ఫ్. ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ అవర్ ప్రీషియస్ టైమ్ ఇన్ gas or at tea stalls, we can maintain a pocket book in which we note any new word we come across. Yeah, it is very good habit, but 90%, 95% people not follow this because of we have some other avocations. ఎక్కడ పడితే అక్కడ టైం చాలినప్పుడు ఏదో ఒకటి చిట్ చాట్ చేసుకుంటూ ఉండే కన్నా కూడా పర్ డే మనం న్యూ వర్డ్స్ ఏం ఉన్నాయి, దానికి వొకాబులరీ మీనింగ్ ఏం కనుక్కున్నాం తెలుసుకుంటే ఇట్స్ వెరీ గుడ్ డెవలప్మెంట్ టు అస్. అండ్ లెర్న్ దోస్ వర్డ్స్. సమ్ అదర్స్ ఆల్వేస్ క్యారీ ఏ పాకెట్ డిక్షనరీ విత్ దెమ్ and look up the meanings of difficult words. It is not enough to know only the meaning of a word. We should also know the different meanings of the word if it has more than one. Yeah. Pocket dictionary ganaka manato unte a pocket dictionary lo how find out any hard word or new word immediately
you search on your Pocket Dictionary with meaning, you also used with your own sentence. It's not enough to knowing of the only English and meaning of the word. We should also know the different meanings of the words if it has more than one. ఒక తెలుగులో మనకి ప్రత్యుత్తర పదాలని అలాగే ఒక పదానికి పర్యాయ పదాలని ఎలాగ ఇస్తారు, అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా వన్ వర్డ్కి మోర్ దాన్ మీనింగ్స్ ఉంటాయి, సందర్భాలు ఉన్నాయి. అలాంటివి మనం నేర్చుకోవాలి అని అంటే విత్ ది హెల్ప్ ఆఫ్ దట్ పాకెట్ డిక్షనరీ we should develop our vocabulary. It is very good help to the students to learn new words and new meanings and develop our vocabulary, and with help of that we make own sentences. It's too very good habit to us to learn read and write any other, not only in English but also any other language can read. It is very good habit to us. We should also learn a word's pronunciation, usage, stress, syllabus, antonyms and synonyms. Yeah, మనం లర్న్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ద సౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది నేర్చుకోవాలండి. వెల్ బిగినింగ్ సౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ కనుక నేర్చుకుంటే అప్పుడు మనకి ప్రొనౌన్సియేషన్ అనేది ఈజీగా ఉంటుంది. కంపౌండింగ్ వర్డ్స్ మనకి ఇంగ్లీష్ లర్నింగ్ స్టేజీలో ఉన్నప్పుడు సౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ అని, వర్డ్ ఫ్రేమింగ్ అని, దాంట్లో వెర్బిఫికేషన్స్, నౌనిఫికేషన్స్ అనేవి వస్తాయన్నమాట. ఆ వెర్బిఫికేషన్, నౌనిఫికేషన్స్ వచ్చినప్పుడు, కంబైనింగ్ ద వర్డ్స్ వచ్చినప్పుడు, కంబైనింగ్ వర్డ్ అంటే మనకు తెలుసు కదా, బస్ ప్లస్ స్టాప్, బస్ స్టాప్, అలాగే సిఫిక్స్, ప్రిఫిక్స్, ఇవన్నీ కూడా సౌండ్ ఆఫ్ ఇంగ్లీష్లోకి వస్తాయి మనకి. అవి నేర్చుకున్నప్పుడు ప్రొనౌన్సియేషన్ ఈజీ అవుతుంది. అప్పుడు ఎనీ టఫ్ వర్డ్ ఆర్ ఎనీ న్యూ వర్డ్ రీడ్ వెరీ ఈజీ. దట్ యూసేజ్ ఆఫ్ ద వర్డింగ్, ఏ సందర్భాల్లో ఏ పదాన్ని ఎలా వాడాలి అనేది తెలుసుకోవటం కూడా మనకి ఇందులో ముఖ్యమైన భాగమే. అలాగే స్ట్రెస్ అండ్ సిలబల్స్. స్ట్రెస్ అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ద వోకల్ కార్డ్. సమ్ వర్డ్స్ షార్ట్, సమ్ వర్డ్స్ లెంగ్దీ, డిప్థాంగ్స్, నోన్థాంగ్స్ అండ్ లైక్ ఇవన్నీ కూడా మనం ఎలా ప్రొనౌన్స్ చేయాలనేది స్ట్రెస్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ సిలబల్స్. హౌ టు డివైడ్ ఎ వర్డ్. ఒక వర్డ్ని మనం ఎన్ని భాగాలుగా మాట్లాడచ్చు. సపోజ్ బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, దిస్ ఇస్ ద సిలబల్. Antonyms means opposites, white, black. Then and synonyms, right? Okay, meanings. Synonyms అంటే ఏంటండి? Meanings. So meanings, opposites, syllables, stress, pronunciation, sound of English learning చేయటం వలన మనం మన vocabularyని డెవలప్ చేసుకోగలం. Now that you are familiar with roots, we will learn some more words based on the ideas of the roots. ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా we have based ideas of the roots. రూట్స్ మీద మనకు ఒక ఐడియా అనేది ఉండాలి. ఐ అనేది రూట్ వర్డ్ అనుకోండి. ఐ వచ్చినప్పుడు ఏంటి? ఐడ్, ఐడెడ్, ఐబాల్, ఐబ్రో, ఇలా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా దాని బ్రాంచెస్ అనమాట. ఒక రూట్ వర్డ్ నుంచి మనం ఎలా తీసుకుంటాము. ఓకే, రైట్? అగ్రీ, అగ్రిమెంట్, అగ్రీడ్, ఇలాగా అనమాట. సో ఐడియా ఆఫ్ ద రూట్, ఒక రూట్ వర్డ్ తీసుకొని రూట్ వర్డ్ నుంచి మనం నానిఫికేషన్, వెర్బిఫికేషన్, సఫిక్స్, ప్రిఫిక్స్, సో నెంబర్ ఆఫ్ చేంజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద వొకాబులరీ. ఫస్ట్ లెట్స్ బిగిన్ విత్ ఏ రూట్ వర్డ్ anthropos, which means human. ఇలాగా నేర్చుకోవాలండి. వొకాబులరీ నేర్చుకోవటం అంటే చాలా పట్టుదలతో, కాన్సన్ట్రేషన్తో చేయాలండి. క్యాజువల్గా టెక్స్ట్ బుక్ రీడ్ చేశాను, ఐ నో రీడ్ ఇంగ్లీష్, ఐ నో రైట్ ఇంగ్లీష్, ఐ గాట్, ఇలా ఇది కాదండి. ఒక రూట్ వర్డ్ నుంచి మనం ఇవన్నీ ఒక లైన్ ఆఫ్ స్కీమ్ లాగా నేర్చుకుంటే అవసరం. ఆంథ్రోప్, హ్యూమన్. ఆంథ్రోప్ నుంచి మనం ఒక సఫిక్స్ తీసుకున్నప్పుడు ఆంథ్రోపాలజీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆంథ్రోపాలజీ? ద స్టడీ ఆఫ్ హ్యూమన్స్. ఆంథ్రోప్ మీన్స్ హ్యూమన్,
Anthropology means the study of humans. L-O-Z-Y, lozy means study. Okay, this is the suffix word. What is the meaning of prefix and suffix? ఒక రూట్ వర్డ్కి ప్రీవియస్ అంటే హెడ్ అనుకుందాం, యాడ్ చేస్తే దాన్ని ప్రిఫిక్స్ అంటారు. ఒక రూట్ వర్డ్కి ఎండ్ పార్ట్లో యాడ్ చేసినప్పుడు దాన్ని సఫిక్స్ అంటాం. ఓకే, ఇప్పుడు యాంథ్రోకి ఓలోజీ, లోజీ అనే యాంథ్రోపోకి లోజీ అనేది యాడ్ చేసాం కాబట్టి దాని సఫిక్స్. ది సఫిక్స్ మీనింగ్ ఇస్ ద స్టడీ ఆఫ్ హ్యూమన్స్. ద మీనింగ్ కంప్లీట్లీ డిఫరెంట్. Anthropomorphic or anthropoid, shaped like human. In this word, M-O-R-P-H, morph. Morph means form. O-I-D, oid means resembling. Okay. ఒక న్యూ వర్డ్స్ని ఇక్కడ ప్రిఫిక్స్ సఫిక్స్ చేసి దాని మీనింగ్ మారిపోయింది చూడండి. షేప్డ్ లైక్ హ్యూమన్ అని. This is vocabulary. How to frame a new word from root word and like this. Misanthrope, hater of human beings. Here M-I-S-O, miso means hate. So hater of human being. Anthrop అనే ఒక రూట్ వర్డ్ నుంచి anthropology, anthropomorphic, misanthrope. That how many? 1, 2, 3, 4 vocabulary we formed by the root word. See, philanthropist. This is also prefix. M-I-S-O added before the root word, it is the prefix. And philanthropist, anthropist before P-H-I-L, phil. Phil means love. One who loves human beings. The complete meaning change, you know, na? Misanthrope means hater of human beings. Philanthropist means one who loves human beings. These two antonyms. So, ఒక వర్డ్ని తీసుకొని దానిలోంచి మనం సఫిక్స్, ప్రిఫిక్స్ యూస్ చేస్తూ రూట్ వర్డ్ మీనింగ్ని చెక్ చేసుకుంటూ వెళితే కంప్లీట్ మీనింగ్ మారుతుంది. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ వొకాబులరీ. And how to read also, it is very careful observation. Sometimes silent words. Okay, then follow to next. L-O-Q-E, look means talk. Look, L-O-Q, look means talk. Loquacious, of talking a lot. Is this suffix or prefix? Suffix. Colloquy, a formal talk. This is also suffix. Soliloquy, talk by a single person, usually to oneself. Eloquent, beautifully expressive talking. Grandiloquent, of overblown, exaggerated talking. Ventriloquism, talk without moving the lips. సో లోక్ అనేటటువంటి ఒక రూట్ వర్డ్ తీసుకొని టాక్, ఆఫ్ టాకింగ్ ఏ లాట్, ఏ ఫార్మల్ టాక్, టాక్ బై ఏ సింగిల్ పర్సన్, బ్యూటిఫుల్లీ ఎక్స్ప్రెసివ్ టాకింగ్, ఆఫ్ ఓవర్ బ్లోన్, టాక్ వితౌట్ మూవింగ్ ద లిప్స్. ఇలాగా టాక్కి సంబంధించి మనం ఇన్ని క్రియేట్ చేసాం. ఎలక్వెంటు, సొలెక్యులి, గ్రాండిలోక్వెంటు, వెంటిలోక్యులిజం. సో ఇవన్నీ కూడా మనం సఫిక్స్ కింద ప్రిఫిక్స్ కింద చెప్తాము. లోకియసు, కొలాక్సిసి, అన్లోక్ అనేది ప్రిఫిక్స్. వెంట్రిలోకిజం, టాక్ వితౌట్ మూవింగ్ ద లిప్స్, సో that it appears as the voice appears to come from another source. So talk without moving the lips, it is called the ventriloquism. Interlocutor, interlocutor కలిపితే ఏమవుతుంది? interlocutor, a person who takes part in a dialogue or conversation. Next, circumlocution,
talk in roundabout way. Talk in roundabout way. Elocution, act of talking beautifully. Compare this root with the root dict, D-I-C-T. Elocution as a dict is the compare చేసేటప్పుడు. Electrodict, act of talking beautifully. Koran, Koran means it is another vocabulary and Koran means time. Chronicle, this is the suffix. Events of time, record of events ordered by time. Chronological, time sequence. So, chronic, pertaining to time of something that continues over an extended period of time. An organism, it's wrong time. Chronological mistakes. An organism, chronic, synthesizing, like these words can use in our non-detailed text. Our poetists, scriptwriters used such way of the vocabulary. Synchronize, happens at the same time. Chronometer, a device for measuring time. A watch, okay, a device for measuring time anna leda watch anna kuda same meaning. Morph, morph means shape or form. Morpheme, morpheme ante entandi, shape of unit of a sound or word. Shape of a unit of a sound or word means that sound is the diphthong or monanta or such was the length of the word. Morphology, study of morphemes, a scientific study of form and structure. Next, amorphous. Amorphous means having no fixed shape. Polymorph, changed into many shapes. Ectomorph, with a muscular body, a small body of the shape. Endomorph, plump body shape. Mesomorph, compact and muscular shape. Take another root word, graph. We know graph means write. Autograph, self-written, a person's own writing. Telegraph, writing from a far. Graffiti, writing on walls. Photography, the writing of pictures using light. Calligraphy, beautiful writing. Biography, writing someone's life story. Choreography, the writing of dance steps. Bibliography, writing about books used, list of books used. Cinematography, the writing of film scenes. Cartography, writing of maps, map making. Seismograph, writers, earth's movements. సో గ్రఫీ అనేటటువంటి రైటింగ్ అనే దాంట్లో మనకి సెస్మోగ్రఫీ, కార్టోగ్రఫీ, సినిమాటోగ్రఫీ, కొరియోగ్రఫీ, బయోగ్రఫీ, సో మెనీ గ్రఫీస్ ఈజ్ హియర్. నెక్స్ట్ వర్ట్, వర్ట్ మీన్స్ టర్న్. ఇన్వర్ట్, వర్ట్ మీన్స్ టర్న్. ఇన్వర్ట్, టర్న్ అప్సైడ్ డౌన్. రివర్ట్, టర్న్ బ్యాక్. Divert, to turn aside from a course. Avert, turn away. Vertical, turned up. Convert,
thoroughly turn means to change. Extrovert, turned outwards, sociable and movement, social movement. Introvert, turned within, a reversed person. Pervert, to thoroughly turn away from normal behavior. ఓకే అండి, మామూలుగా వర్టికల్ అన్నప్పుడు అవర్ట్ అన్నప్పుడు టర్న్ అవే అన్నాము. సో దీనిలో వర్టికల్ అన్న ఎలాగైనా టర్న్ అప్, టర్న్ అవరు, థరోలీ టర్న్, టర్న్డ్ అవుట్వర్డ్స్, టర్న్ విత్, దిస్ ఆర్ ఆల్ ద సిమిలర్ vocabularies here. To be continued, subvert, to turn against established authority, it's mean to corrupt. Advertisement, that which turns you towards a product, we know this advertisement. Spect, it is another word. What is spect? Spect mean see. How to frame with help of the suffix and prefix, how many vocabularies can words from this root we can observe. Spectator, one who sees an event, especially an outdoor event. This is called spectator. Spectacular, impressive enough to be worthy of seeing. Okay na? Impressive enough to be worthy of seeing. Spectacular, impressive enough to be worthy of seeing. Spectacle, something which is seen, especially an extraordinary scene. Spectacles, glasses, spectacles, glasses which also were to see better, eyeglasses. Spectre, a ghost or phantom which allows itself to be seen. Inspect, to look into carefully, to examine carefully. Respect, to someone in a good way, an attitude of high regard. We know that. Suspect, seeing with mistrust, seeing with mistrust. Speculate, to see something in a way that may or may not be factual, to think. Simply speculate mean to think, and being of seeing something in business time, business చేసేటప్పుడు కూడా స్పెక్యులేటివ్ బిజినెస్ అని ఇలా అంటాం కదండి. సో అక్కడ ఆ మీనింగ్లో దీన్ని మనం చేయొచ్చు. టు థింక్ అనేది సింపుల్ మీనింగ్ ఈజ్ దట్. పర్స్పెక్టివ్, ద వే ఇన్ విచ్ ఎ పర్సన్ సీస్ ద వరల్డ్, టు థింక్. యా. Despicable, an act that should not be seen. The act should not be seen. Viewed with scorn. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు టాక్ అని, సీ అని, వాక్ అని, అండ్ డూయింగ్ అని సంథింగ్ ఒక రూట్ వర్డ్ తీసుకొని దానిలోంచి ఎలాగ ఫ్రేమ్ చేస్తున్నామో మీరు కూడా రెగ్యులర్గా ఒక వర్డ్ తీసుకొని దాన్ని ఒక 5 వర్డ్స్ నేర్చుకోండి. ఫస్ట్ 2 వర్డ్స్ నేర్చుకోండి, తర్వాత 3 న్యూ వర్డ్స్. ఇలా ఒక నోట్స్ పెట్టుకుని నోట్స్లో రోజు మీరు నేర్చుకునేటువంటి న్యూ వర్డ్స్ 1 or 2, దాని మీనింగ్ ఏంటి, సినామ్ ఏంటి, అంటామ్ ఏంటి, దాని సఫిక్స్ ఏంటి, ప్రిఫిక్స్ ఏంటి, దాని రూట్ వర్డ్ ఏది, దాని నౌనిఫికేషన్ ఎలాగ, వెర్బిఫికేషన్ ఎలాగ, ఇలాగ ప్రాక్టీస్ చేస్తే కనుక ఈజీ అవుతుంది అనమాట. లెట్స్ గో టు నెక్స్ట్ వర్డ్. JECT, జెక్ట్. జెక్ట్ అంటే ఏంటి? త్రో, THROW. దీన్ని ఆబ్జెక్ట్లో వెర్బ్ ఫామ్ గాను, సబ్జెక్ట్లో వెర్బ్ గాను మనం వాడతామండి. త్రూ ఇన్ ద వే, ఇట్స్ అ ఫ్రేజ్. టు డిసగ్రీ విత్, ఇట్స్ ఆల్సో ఫ్రేజ్. సబ్జెక్ట్ వెర్బ్, త్రో అండర్, టు అండర్గో ఏ పర్టికులర్ ఎక్స్పీరియన్స్. సబ్జెక్టివ్ మేనర్లో తీసుకున్నప్పుడు మీనింగ్ ఇలా వస్తుందండి, ఆబ్జెక్టివ్ మేనర్లో ఉన్నప్పుడు మీనింగ్ అలా మారిపోతుంది. నెక్స్ట్ రిజెక్ట్. జెక్ట్ ఆబ్జెక్ట్,
subject, reject. Reject means throw back, to refuse to accept. To refuse to accept. Next, inject. Inject ante it means throw in, to push or pump into a passage. Eject, throw out. Inject opposite eject. Inject means throw in, eject means throw out. So, it is antonyms. Next, interject, throw between, to insert something between other things. అప్పుడు మనం ఇంటర్జెక్ట్ ఇన్ ఆర్ ఇంటర్జెక్ట్ ఇట్ అంటాం కదా, అలాగా. మీరు ఒకటే ప్రాక్టీస్ చేయాలి. ఏంటంటే ఒక న్యూ వర్డ్ నేర్చుకుంటున్నాము, ఆ వర్డ్ మీద మనం ఇమీడియట్లీ ఒక సెంటెన్స్ రాయాలి. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ సెంటెన్స్ వచ్చేస్తుంది కదా, అలా ప్రాక్టీస్ చేయాలి. చేసినప్పుడు విత్ హెల్ప్ ఆఫ్ దట్ వొకాబులరీ వి ఫ్రేమ్ ల్యాక్ ఆఫ్ సెంటెన్సెస్. ఆటోమేటికల్లీ వీ విల్ బి పర్ఫెక్ట్ ఇన్ ఇంగ్లీష్, ఇట్స్ ష్యూర్. Project. Interject means throw between. Project means it's a verb. Throw forth means to present. Dissect, throw down, disparated. Throw forth, throw down. Project or dissect. So, inject, eject, interject, project and dissect. Jettison, throw out, to eject from a boat. Conjecture, to throw an unproven idea. And it is a guessing. ఆధారం లేకుండా చెప్పేటటువంటి అన్నమాట. Trajectory, a curved path of an object thrown onto space. సో జెక్ట్ అనేటటువంటి దాని మీద మనకి ఇవన్నీ కూడా వచ్చినాయి. నెక్స్ట్ గో టు అనదర్ న్యూ వర్డ్, రూట్ వర్డ్ FORM, ఫార్మ్. ఫార్మ్ మీన్స్ షేప్. ఇన్ఫర్మేషన్, దిస్ ఈస్ ద ప్రిఫిక్స్ ఆర్ సఫిక్స్? ప్రిఫిక్స్. డిస్క్రిప్టివ్ షేప్. ఇన్ఫర్మేషన్ మీన్ డిస్క్రిప్టివ్ షేప్. యూనిఫామ్, సేమ్ షేప్. This is also prefix. Deformed, out of shape. It is also prefix. Malformed, badly shaped. It is also prefix. ఇక్కడ చూడండి మీరు, ఫామ్ అనేటటువంటిది తీసుకొని ప్రిఫిక్స్తో ఇన్ఫర్మేషన్, యూనిఫామ్, deformed, malformed. These are all the suffixes, prefixes only. Next, suffix. Conform, it is also prefix. Thoroughly shape to others, compare with. Transform, change shape. Cruciform, shaped like a cross. Okay na? Formula, mathematical shape. Right. So form అనేటటువంటి దాంతో మనకి ఇన్ని రకాలు వచ్చినాయి. నెక్స్ట్, ఎనిమ్ is the root word. Enim means spirit or life. Enim means spirit or life. Animal, a creator that has spirit. A creature that has spirit. Animate, having life. Inanimate, having no life. Magnanimous, of being great in spirit or generous. Unanimous, unanimous, being of one mind. Equanimity, awareness,
mind composure, emotional balance, animosity, ill-spirited, violent, hatred. సో మ్యాగ్నీషియస్ కానివ్వండి, ఎనానిమస్ కానివ్వండి, ఎక్వినిటీ కానివ్వండి, అనానమిస్టీ కానివ్వండి, ఇనానిమేట్ కానివ్వండి, ఇలాగా ఐ హ్యావ్ గివెన్ సమ్ ఎగ్జాంపుల్స్ ఓన్లీ హియర్, బట్ ల్యాక్స్ ఆఫ్ వర్డ్స్ we create. Hear everyone with careful vocabulary. అంటే అది నేర్చుకోవటం డైలీ లైఫ్లో, డే టు డే లైఫ్లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పార్ట్ యాజ్ ఎ స్టూడెంట్. నాట్ ఓన్లీ యాజ్ ఎ స్టూడెంట్ బట్ ఆల్సో యాజ్ ఎ ఇంట్రెస్టెడ్ పర్సన్ టు లెర్న్ ఇంగ్లీష్ రెగ్యులర్లీ. We have to learn new words. We find a dictionary, pocket dictionary, keep in our bag or pocket. Regularly we have to learn 3 or 4 or 5 new words. Automatically we have good knowledge in English. నేర్చుకోవటం అంటే చాలామంది అంటారండి, నేను రోజు చదువుతున్నానండి, నేర్చుకుంటున్నానండి, చెప్తుంటే అర్థమవుతుందండి, కానీ నేను మాట్లాడలేనండి అని. ఎందుకు మాట్లాడలేమండి? మనం ఒక కొత్త పదాన్ని తెలుసుకున్నప్పుడు దాని మీద మనం ఒక సెంటెన్స్ని ఫ్రేమ్ చేసుకోవాలి, దాన్ని యూజ్ చేయాలి సందర్భోచితంగానే, ఎక్కడ పడితే అక్కడ కాదు, ఎలాగైతే అలా కాదు. నేను ప్రాక్టీస్ చేస్తున్నాను కదా అని చెప్పి నాకు తెలిసిన 4 ఇంగ్లీష్ పదాలు కలిపేసేసి మాట్లాడాను అనుకోండి, అప్పుడు అదేమవుతుంది, అక్కడ మనం ఫౌల్ అయిపోతాం. అలా చేయకూడదు. వొకాబులరీ అనేటటువంటిది ఒక తపస్సు లాంటిది. ఇంట్రెస్ట్ ఉండాలి, అప్పుడు మాత్రమే అది నేర్చుకోగలుగుతారు. పర్టికులర్లీ ఇన్ సీనియర్ ఇంటర్మీడియట్లో వొకాబులరీకి మీకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి 5 మార్క్స్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. 5 మార్కులు అంటే మాటలు కాదండి. అవి ఎలా తెచ్చుకోవాలి? ఒక మార్క్స్ బేస్డ్గానే కాదు, కంప్లీట్ డెవలప్ అవర్ నాలెడ్జ్ విత్ హెల్ప్ ఆఫ్ దిస్ వొకాబులరీ. ఎక్కడికెక్కడికో వెళ్ళి అద్భుతాలు చేయమని ఎవరు చెప్పట్లేదండి. మీనింగ్స్ నేర్చుకోండి. ఒక మీనింగ్ నేర్చుకునేటప్పుడు ఇప్పుడు నేను మీకు చెప్పాను, 1 వర్డ్ మనం తీసుకొని రూట్ వర్డ్, ఆ రూట్ వర్డ్లోంచి ఇప్పుడు మనకి ప్రిఫిక్స్ వచ్చింది, సఫిక్స్ వచ్చింది, సేమ్ మీనింగ్స్ వచ్చినటువంటి వర్డ్స్ ఎన్ని ఉన్నాయనేది చూసుకుంటున్నాము. 1 వర్డ్కి 2 or 3 మీనింగ్స్ ఉన్నటువంటివి ఉన్నాయి. ఇలా డెవలప్ చేసుకుంటూ వెళితే ఆపోజిట్స్ ఉన్నాయి, మీనింగ్స్ ఉన్నాయి. మరి రూట్ వర్డ్స్ నుంచి మనం తీసుకొని వచ్చినప్పుడు సఫిక్స్ ఉంది, ప్రిఫిక్స్ ఉంది, సిలబల్ ఉంది. ఇవన్నీ కూడా మనం ఎలా చేయగలుగుతున్నాము? ఇవి నేర్చుకుంటే అప్పుడు మనకు సిలబల్ వస్తుంది. ఒక వర్డ్ని మనం ఈజీ టు హౌ టు రీడ్ అండ్ రైట్ ఇన్ ఇంగ్లీష్ ఎలా చేయగలుగుతాము? ఖచ్చితమైనటువంటి మేనర్ అది నేర్చుకోగలిగినప్పుడు మాత్రమే ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇలా మీనింగ్స్ అన్నీ కూడా ఒక రకంగా బైహెడ్ చేయాలి. ఇప్పుడు ఇచ్చినటువంటి లిస్ట్ని మీరు రిసీట్ చేస్తే అప్పుడు మీకు మ్యాచింగ్ అని మ్యాచింగ్ మోడల్లో ఇస్తాడు, మ్యాచింగ్ ఏ బి అని. దాని సూటబుల్ మీనింగ్ అక్కడే ఉంటుంది, బట్ ఇవి రీడ్ చేసినప్పుడే మీనింగ్ గుర్తుంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం అక్కడ 5 out of 5 మార్క్స్ తెచ్చుకోవచ్చు. దీంట్లో ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే, మ్యాచింగ్లో మనం 1 మిస్టేక్ చేసాము అంటే 2 మార్క్స్ పోయినట్టే. ఈచ్ వర్డ్ హ్యాస్ 1 మార్క్, యూనోనా. 1 మిస్టేక్ పోయిందంటే మరి ఇంకో మిస్టేక్ కూడా పోతుంది కదా, రాంగే కదా, ఇది దానికి పెడతాం. అదే 2 మిస్టేక్స్ పోయినాయి అనుకోండి, 3 or 4 మార్క్స్ పోయిందా. అలా చేయడానికి వీలేదు. అందుకని వొకాబులరీని కేర్ఫుల్గా రోజు ఎవ్రీడే మీరు ఎక్కువ కూడా ఏమి నేర్చుకోక్కర్లేదు, జస్ట్ 2 words అలా నేర్చుకుంటూ వెళ్ళండి. వొకాబులరీ బాగా డెవలప్ అవుతుంది.